ఇచ్చి తీసుకున్నా. హాయ్ బాయ్. చిన్న కేక్ ముక్కు వచ్చే కొద్దికి మన కరెన్సీలో 300 రూపాయలు అనమాట. ఆ పాప ఎవరైతే ఉందో చూసినారా, రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఆ పాప అరస్తా ఉంది, ఘోరంగా గట్టిగా అరస్తా ఉంది. నవ్వుతా ఉంది చూసేసి. పిల్లల్ని తీసుకొచ్చేస్తే సరదాగా ఆడుకున్నారు. పైకి వెళ్తున్నారయ్యా, పైకి తిరుగుతా ఉంది రంగులు రంగులుగా. ఇక సగం మంది పిల్లలు ఎవరో పెద్దోళ్ళు ఎవరో కనబడడానికి కూడా చాలా కంగారు పడిపోతున్నా. మరి నేను వీడియో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది యాక్చువల్గా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. సెంట్రల్ ఏషియా యాత్రలో భాగంగా ప్రజెంట్ నేనైతే అజర్బైజాన్లో అయితే ఉన్నాను. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ అయిన బాకులో అయితే ఉన్నా అన్నమాట. బాకులో ఇంతవరకు ఎవరు చూపించని ఒక వింత వ్లాగ్ని అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చినాను. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు ఉండబోయే వ్లాగ్ అయితే. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నారంటే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే వండర్ ప్రయాణికుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలకి ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం పదండి. నేనైతే చెప్పినాం కదా ఈరోజు వ్లాగ్ మామూలుగా ఉండబోయేది లేదని చెప్పేసి. చాలా వింతలు అయితే చూపిపోతాను. ఇక్కడ వీళ్ళు మీ అందరికీ తెలిసిందే, వీళ్ళందరూ కొంచెం ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాలు అని చెప్పేసి వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి మీకైతే ఈరోజు చూపిస్తాను. వీళ్ళు ఎలా ఆనందిస్తారు, వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్న విషయాల మీదే ఈరోజు వీడియో మొత్తం ఉంటుందన్నమాట. చూడండి, అందమైన అమ్మాయిలతో నిండిపోయింది, అసలు మామూలుగా లేదు. పాప అయితే సూపరు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. ఇక్కడ పిల్లలు చాలా మంది ఉంటారనమాట, ఎందుకంటే ముస్లిం దేశాలు కదా, ఏం పని పాడేం లేదు, ఫుల్ పిల్లల్ని కనేస్తారు. సో పిల్లలు చాలా మంది అయితే ఉంటారనమాట. మోస్ట్లీ వీళ్ళకి ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ రేట్లు పెద్దోళ్ళ కన్నా పిల్లల బట్టలు ఎక్కువ రేట్లు ఉంటాయి తెలుసు. అక్కడ పిల్లల బట్టలు, పిల్లల బొమ్మలు ఇవే ఎక్కువ రేట్లు ఉంటాయన్నమాట. ఇక్కడైతే చూసుకోండి, పిల్లలకైతే ఆడుకునేదానికి రంగుల రత్నం లాగా పెట్టినారు. చాలా ఫ్యాన్సీ రంగుల రత్నం అది కూడా. లోపల గుర్రాలు ఉన్నాయి, దాంట్లో కూర్చొని గుర్రంతో సవారీ చేస్తారు. ఏనుగులు, ఒంటిలు, క్యాముల్స్, అబ్బా ఎన్ని ఉన్నాయి చూడండి. పిల్లలందరినీ తీసుకెళ్తున్నారు. సో ఇట్లా అనమాట. పిల్లల్ని అయితే ఫుల్ తీసుకొస్తారు ఈ ప్లేస్కి. పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలతో అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. పిల్లలకి బాగా నచ్చే ప్లేసు చూడండి. పిల్లలనే కాదు, పెద్దోళ్ళకి ఇక్కడ పిల్లల్ని పెద్దోళ్ళకి తీసుకొని వస్తారు. సో పెద్దోళ్ళు చూడడానికి మనం రావాలన్నమాట. ఇట్లా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ ప్లేస్ అయితే, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ పెద్దానికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది, డబ్బులు తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాలా. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తా చూడండి మీకు, ఎలబే ప్లేస్లో. దీన్ని వచ్చి కసా అంటారనమాట. అండర్ ఎయిర్ అని చెప్పేసి ఏదో రాసి పెట్టినారు అక్కడ. ఇది కూడా మళ్ళీ పిల్లోళ్ళకి అనమాట. చూసుకోండి, పిల్లోళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఉయ్యాలా గోగుతూ ఉంది కదా, అందులో అయితే తీసుకెళ్ళి వదులుతారు. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మంచిగా. మీరు కూడా ఎవరు అజర్బైజాన్ నుంచి చూస్తున్నారంటే, మీ ఫ్యామిలీస్ అంతా ఇక్కడ ఉన్నారంటే ఇక్కడైతే చూసుకోండి. ఇక్కడైతే పిల్లోళ్ళు అయితే తీసుకొచ్చి వదిలేవచ్చు. చాలా మంచిగా హ్యాపీగా ఆడుకుంటారు పిల్లోళ్ళు. దానికి ఎంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు చూడండి, క్యూలో నిల్చుకొని ఉన్నారు. ఇంతమంది ఉన్నారనమాట పిల్లలందరినీ తీసుకెళ్ళడానికి. అబ్బా చాలా మంది. అబ్బా చూడండి, సూపర్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చుతూ ఉంది అది. పిల్లల్ని తీసుకొచ్చేస్తే సరదాగా ఆడుకున్నారు. ఈ కాలం పిల్లలందరూ ఫోన్లలో పడిపోయినారు కదా, ఇక్కడైతే కనీసం పేరెంట్స్ బయటకు అయితే తీసుకొచ్చేసి వాళ్ళ పిల్లల్ని అయితే ఆడనిస్తున్నారు. నాకు ఆ విషయం బాగా నచ్చింది. చూసుకోండి, పేరెంట్స్ అందరూ వెళ్ళి టికెట్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని అయితే లోపలికి అయితే తీసుకెళ్ళి వదులుతున్నారు ఆడుకునేదానికి. మొత్తం అన్నీ సూపరు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో పెద్ద క్యూ అయితే ఉంది చూసినారా. ఈ క్యూ అయితే ఎందుకు నిలుచుకున్నారంటే అక్కడ టికెట్ అయితే తీసుకొని, ఇది ఇంకో రకమైన మాట. ఇదొక చెప్పొచ్చు వండర్ల్యాండ్ అని చెప్పొచ్చు. వండర్ల్యాండ్లో మీరు ఎక్కడ హాంకాంగ్కి వెళ్ళినారనుకోండి, అక్కడైతే ఉంటుంది. అక్కడ మొత్తం పిల్లలకి ఆడుకునేదానికి భలే ఉంటుంది. అదే మారుతోనే వండర్ల్యాండ్ అనమాట ఇక్కడంతా, వండర్ పార్కు. ఈ పార్క్లో చూడండి, పిల్లలందరినీ తీసుకొచ్చి వదిలేసినారా, సూపర్గా ఆడుకుంటారు పిల్లలు. పేరెంట్స్ తీసుకొచ్చి టికెట్లు తీసుకొచ్చి వదులుతున్నారు. బాగుందయ్యా, సూపర్ అనిపిస్తుంది నాకైతే ఇదైతే బాగుంది. కలరింగ్లో గట్రా మొత్తం పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నారు చూడండి. మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి వెళ్తున్నారు. బాగున్నారు పిల్లలు కూడా, సూపర్ క్యూట్ ఉన్నారు బ్రహ్మాండంగా. అండ్ ఇదైతే ఇంకా ఓపెన్ చేయలేదు, నైట్ టైంలో ఓపెన్ చేస్తారనుకుంటా దీన్ని అయితే. ఇదైతే ఓపెన్ చేస్తుంటే ఇది కూడా భలే ఉండేది, అయితే ఓపెన్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ ఓపెన్ చేయలేదు. అండ్ చూడండి, వండర్ పార్క్ అని చెప్పేసి కింద అయితే రాస్తున్నారు. అండ్ దానికి కూడా లైన్లో నిల్చుకొని ఉన్నారు. దీనికి కూడా పిల్లలు చూసినారా, పేరెంట్స్ అందరు లైన్లో నిల్చుకొని టికెట్లు తీసుకొని పిల్లల్ని అయితే పంపిస్తున్నారు. ఇది కూడా బాగుంది కదా, నచ్చింది నాకు కూడా. మంచిగా చిల్ మ్యూజిక్ కూడా వేసినారు, పిల్లలకి సరిపోయేటట్టు మంచి మ్యూజిక్ కూడా వేసినారు. అండ్ పేరెంట్స్ అయితే చూడండి పిల్లల్ని తీస్తున్నారు. మా పిల్లోళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పేసి పిల్లల్ని అయితే తీస్తున్నారు అనమాట. ఇందులో చూడండి మీకైతే చూపిస్తా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూపిస్తా చూడండి.
ఎంత బాగుందో. వావ్ వావ్ వావ్. అమ్మ పైకి వెళ్ళిపోతున్నారు, పైకి వెళ్ళిపోతున్నారు, పైకి వెళ్తున్నారు అయ్యా. పైకి తిరుగుతూ ఉంది ఇది రంగులు రంగులుగా. చూడండి రొటేట్ కూడా అవుతా ఉంది ఇది. ఇది 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 అయితే అన్నిటికన్నా ఇది బాగుంది. నాకైతే ఇది నచ్చింది పెద్దదానికన్నా. రొటేట్ అవుతా ఉంది, మ్యూజిక్ వేసినారు, పిల్లలు పైకి కిందకి పైకి కిందకి పంపిస్తున్నారు. పేరెంట్స్ కూడా చూడండి వాళ్ళ పిల్లల్ని తీస్తున్నారు. ఇదొకటి మళ్ళీ అదొకటి, ఈ రెండు బాగుంది. ఇంకా అది కూడా వాటర్ పార్క్ కూడా బాగానే ఉంది. మూడు బాగుంది అయ్యా, మంచిగా మంచిగా అనిపిస్తూ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇదొక్కటే అనుకోలేదు, జస్ట్ పిల్లలకి అనుకోకండి. మొత్తం అయితే చూసుకోవచ్చు ఎంత మంచిగా అలంకరించి పెట్టినారో, లైటింగ్లు గట్రా మొత్తం పెట్టినారు. పిల్లోళ్ళు అయితే మామూలుగా లేదు చూడండి. చిన్న చిన్న పిల్లోళ్ళు అందరినీ పార్కులోకి తీసుకొని వచ్చి ఆటలాడిపిస్తున్నారు. నాకైతే బ్రహ్మాండంగా నచ్చుతూ ఉంది. చిన్నపిల్లలనే కాదు, చిన్నపిల్లలు పెద్ద 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 పాపలు మీరైతే చూసుకోవచ్చు. ఆ పాపల్ని పెద్ద పాపల్ని అందరినీ తీసుకొని వచ్చి ఇందులో ఆడిపిస్తున్నారు. ఇక్కడైతే చూడండి చెస్ అయితే ఉంది, చెస్ గేమ్ ఆడుకుంటున్నారు పిల్లలందరూ. రోడ్డు మీద చెస్ లాంటిది అయితే చేసేసినారు. నల్ల రంగు తెల్ల రంగు ఇవైతే పెట్టేసి పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఆడుకునేస్తున్నారు. ఏది పడితే ఎత్తి ఎత్తి పెట్టేస్తున్నారు. వాళ్ళకేం తెలుసులేండి అవన్నీ. వాళ్ళు ఆడుకుంటున్నారు, అదొకటే వాళ్ళు ఫోకస్ చేస్తారు ఆడుకునే దాంతోనే. సో వాళ్ళైతే ఆడుకుంటున్నారు మంచిగా. బాగుందయ్యా, మంచిగా ఆడుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక సగం మంది పిల్లలు ఎవరో పెద్దోళ్ళు ఎవరో కనబడడానికి కూడా చాలా కంగారు పడిపోతున్నా. మరి నేను అవతల పక్క చూడండి కుక్క పిల్లని అయితే తీసుకెళ్తున్నారు. తెల్లగా ఒక కుక్క పిల్ల అయితే ఉంది, ఆ కుక్క పిల్లని అయితే తీసుకెళ్తున్నారు. బాగున్నారయ్యా. అరే ఎటు పక్క చూడాలరా, నాకు ఎటు పక్క చూడాలో అర్థం కావట్లేదు. ఈ అందంతో ఏ పక్క చూడాలో అర్థం కావట్లేదు. చూడు యువతలు చూడాలా అవతల చూడాలా. అమ్మ బాబోయ్, కలరింగ్లు మరి మామూలుగా లేవు ఈరోజు ఎక్కడ జాక్పాట్ కొట్టినట్టుంది మనకి. అందుకే ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ని అయితే కనబెట్టినాను. చాలాసేపు నడుచుకుంటా ఉన్నాను అనమాట, ఒక్కనే ఏం చేయాలో అర్థం కాకుండా అట్లట్లో నడుచుకుంటూ ఉంటే నాకైతే ఫైనల్గా ఇదైతే కనిపించింది అనమాట ఈ ప్లేసు. చూడండి పాప్కార్న్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. లోపలైతే పాప్కార్న్ అయితే, ఇది పాప్కార్ను, ఇదేంటో ఓహోహో ఇదే బన్ను ముక్కల్లాగా ఉంటుంది కదా, బాగా ఫుల్ తీసుకెళ్ళిపోతారు చూడు. పంజి మిఠాయి అంటారు చూసినారా, పంజి మిఠాయి కోసం అని చెప్పేసి చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఫుల్ ఉన్నారు జనాలు అయితే, చాలా మంది. తెల్లగా భలే ఉన్నారమ్మా. వెయిట్ చేయండి అమ్మ. అండ్ ఫైనల్గా ఫెస్టివల్ ప్లేస్కి అయితే వచ్చేసినాం మనము. ఇక అవతలైతే మీరు చూస్తున్నారు కదా, అదే అనమాట ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్టు. ఆ ఫుడ్ కోర్ట్లో అందరూ అయితే వెళ్ళి ఫుడ్ తినచ్చు. మంచిగా అరేంజ్ చేసినారు చూడండి, ప్రాపర్గా సూపర్గా అరేంజ్ చేసినారు అయ్యా ఫుడ్ కోర్ట్ అయితే. చాలా మంది కొంతమంది అయితే కంగారు పడతారు, ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లుగా అద్దెకి తెచ్చుకుంటారు అనమాట ఇక్కడ. అందుకని చెప్పేసి ఎక్కడ కెమెరాలో పడిపోతారని చెప్పేసి చాలా మంది అయితే కంగారు పడుతున్నారు. వాళ్ళ నాన్న చూడండి పాపం అతన్ని నెత్తినెత్తుకొని సాగుతున్నాడు, నెత్తిని పెట్టేసి ప్రపంచాన్ని పైల నుంచి చూపిస్తున్నాడు అనమాట. బాగుంది. ఇక్కడైతే కారు అయితే పెట్టినారు అందరికీ ఫోటోలు తిప్పుకునేదానికి. ఇది చూడండి అందరు పిల్లలందరినీ లోపలైతే ఎక్కిపించేసి ఫోటోలు అయితే తిప్పుకుంటా ఉన్నారు. బాగా అనిపిస్తుంది మంచిగా. ఎవరినైనా పాటేసేసినాడు అప్పుడే. అండ్ ఇక్కడ మొత్తం స్టాల్స్ ఉన్నాయి చూసుకోండి, అంతా ఫుడ్ స్టాల్సే. వెళ్ళినారా తీసుకున్నారా ఇట్లా మారుతూ స్టాండ్స్ అయితే ఉంటాయి, స్టాండ్స్లో కూర్చొని తిన్నారా. బాగుంది. స్టాల్స్ల కోసం ఎంతమంది జనాలు చూసినారా, జనాలు ఎంతమంది ఉన్నారో. అండ్ ఇక్కడే ప్రైజెస్ కూడా మీకు ఫుడ్ స్టాల్ బయటే ప్రైజెస్ కూడా వేస్తున్నారు. ఎంత ప్రైజెస్ ఇంత ప్రైజెస్ అని చెప్పేసి మొత్తం ప్రైజెస్ వేసేసినారు. అవతలైతే చూడండి ఆ పాప ఏమన్నా ఉందా, భలే ఉంది కానీ ఆ పాప అయితే. ఓరి అమ్మ. అన్నీ ఇక్కడ చూడండి అంత లైన్లో నిల్చుకున్నారు. కొన్ని స్టాల్స్ దగ్గర ఎక్కువ మంది ఉన్నారనమాట, చాలా స్టాల్స్ దగ్గర అయితే లేదు. చాలా తక్కువ స్టాల్స్ దగ్గరే జనాలు ఉన్నారు. ఆ టేస్ట్ బాగుంటుందని చెప్పి అనుకుంటాను. లేకపోతే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా అట్రాక్ట్ చేయాలా, లేదా తక్కువ ప్రైజులు పెట్టిండాల, అప్పుడే జనాలు అయితే అట్రాక్ట్ అవుతారు. కరెక్ట్గా సూర్యుడు నా కళ్ళ మీద పడతా ఉన్నారు. ఈ స్టాల్స్ దగ్గర కూడా చూడండి చాలా మంది జనాలు ఉన్నారు. ఈ మ్యూజిక్ పెట్టేసిన దీనివల్ల నాకు కాపీరైట్ పడకూడదని చెప్పి కోరుకుంటున్నాను. ఈ మ్యూజిక్ వల్ల అబ్బో నేను ఇక్కడ కొనుక్కొని తినాలి, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు, సాయంత్రం అయిపోయింది టైము. తిందామని చెప్పేసి టైం వేస్ట్ చేసినా కానీ ఏదీ తినలేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా తినాలా, ఎక్కడో ఒక స్టాల్ దగ్గర వెళ్ళి ఆపేసి తినాలా. బా అప్సరస కన్యా మామూలుగా లేరు, అదిరిపోయినారు అసలుకి. ఏమన్నానా. ఈ పాప అయితే చూడండి తొంగి అడుకో చూస్తూ ఉంది, అసలుకి నవ్వుతా ఉంది చూసేసి. అమ్మా బాగుందయ్యా,
బ్రహ్మాండంగా ఉంది. పాపలు అయితే చూసి నవ్వుతున్నాయి నాకల్లా. మరి ఎందుకు మొహమాట పడుతున్నాయో ఏంటో మరి, నాకైతే అదే అర్థం కాలేదు. ఈ పాప కూడా చూడండి, ఏమన్నా ఉన్నారా, బల్లే ఉన్నారు అసలుకి. ఇదే మొత్తం స్టాల్స్, యువతల పక్క మీకు మొత్తం చూపించిన స్టాల్స్ అయితే ఇది. ఎంతమంది జనాలు అయితే ఉన్నారు చూడండి. అందరూ పిల్లల్ని అయితే అక్కడ ఆడికించుకొని, ఈరోజు వీకెండ్, అది కాకుండా సాటర్డే అనమాట ఈరోజు. అందుకే మీరు ఇంతమంది జనాలను అయితే బయట చూస్తున్నారు. అదే మీరు వీక్ టైమ్స్లో వచ్చినారనుకోండి, వీరైతే ఎక్కడ చూడలేదు. వీకెండ్ కాబట్టి ఫుల్గా జనాలు అయితే ఉన్నారు, ఫుల్ క్రౌడెడ్ అనమాట. ఇంతమంది పిల్లలందరినీ తీసుకొచ్చి సరదాగా ఆడిపిస్తున్నారు. నాకు ఆ ఒక్క విషయం అయితే బాగా నచ్చింది, పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించడం. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపించడానికి. అప్పుడే అయిపోలేదు. ఇక్కడైతే చూసుకోండి, చిన్నపిల్లలు అనుకున్న పెద్దవాళ్ళు కూడా ఎక్కి కూర్చొని ఫోటోలు తిప్పుకుంటున్నారు. అయ్యా దీని దగ్గర మీరు చాలా సినిమాల్లో చూస్తుంటారు కదా, ఇది మొత్తం ఆకాశంలోకి తీసుకెళ్తూ ఉంటుంది శాంటాక్లాస్ని. శాంటాక్లాస్ దీంట్లోకి వెళ్ళి గిఫ్ట్లు అయితే ఇస్తూ ఉంటాడు. సో అదే అన్నమాట ఇది. వావ్, ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి ఎంత బాగుందో. శాంటాక్లాస్ దాని నుంచి వెళ్ళి అందరికీ గిఫ్ట్లు ఇస్తాడనమాట. చిన్నప్పుడు చాలా సినిమాల్లో చూసినాను. ఇవన్నీ యువతల పక్క నిజంగానే జరుపుకుంటున్నారు అయ్యా, నిజంగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు యువతల పక్క, మామూలుగా లేదు. ఇంకా గేమ్స్ అనమాట. అవతల పక్క ఫుడ్ స్టాల్స్ దగ్గర ఫుల్ జనాలు అయితే ఉన్నారు. ఫుడ్ స్టాల్స్ అయితే అయిపోయింది. యువతల పక్క చూసుకుంటే ఫుల్ జనాలు, ఫుల్లీ క్రౌడెడ్. ఇక్కడ గేమ్స్, మీరు ఆ ఫన్ గేమ్స్ అనమాట. మీ అందులో కొడితే బొమ్మలు ఇచ్చేస్తారు మీకు. మీకు గుర్తున్నాయా కరెక్ట్గా? దాని గేమ్స్ పెట్టిన, దాన్ని షూట్ చేయాలా అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని గేమ్స్ అయితే పెట్టుంటారు. దాన్ని కరెక్ట్గా చేసినారనుకోండి, మీకైతే బొమ్మలు ఇచ్చేస్తారు, గిఫ్ట్ని అయితే ఇచ్చేస్తారు. అవతల బగ్గడు చూడండి, మొత్తం పిల్లోళ్ళకి ఆడుకునేదానికి బాగుందమ్మా. బ్యాట్మెన్ బొమ్మ, ఇంకేదేదో టెడ్డీ బొమ్మలు అన్నీ. ఇవన్నీ నేను యూఎస్ సైడ్, ఇట్లాంటి సైడే మోస్ట్లీ ఉంటుంది. యూఎస్, యూకే, యూరోపియన్ స్టైలు ఇక్కడిక్కడ ఉందన్నమాట. అక్కడేదో కంగారుగా ఏదో చేస్తున్నారు, ఏదో గొడవ. కానీ అవును, ఆ పాప ఏదో అరస్తా ఉంది, గట్టిగా అరస్తా ఉంది వాళ్ళ భాషలో. నాకు అర్థం కావట్లేదు. ఆ పాప ఎవరైతే ఉందో చూసినారా, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఆ పాప అరస్తా ఉంది, ఘోరంగా గట్టిగా అరస్తా ఉంది. ఎవరిని అరస్తా ఉందో ఏంటో మరి. ఇక్కడ చూడండి, ఇది ఇంకా బాగుంటుంది. హోలీ ల్యాండ్కి అయితే వచ్చినాం మనం, మామూలుగా ఉండదు. ఫెయిరీ టైల్స్ లాగా ఇక్కడ పిల్లలు ఎగురుకునేదానికి, జంప్ చేసేదానికి. అక్కడ జారుడు బండి అనమాట, మొత్తం జారుడు బండి. ఈమెయితే చూస్తున్నారు కదా, జీన్స్ వేసుకుంది కదా, ఆమె అనమాట. గొడవ పడుతూ ఉంది. మరి ఎందుకు గొడవ పడుతూ ఉందో ఏంటో మరి, నాకైతే అర్థం కావట్లేదు. అండ్ యువతల పక్క చూడండి, టోటో ఫన్ అని చెప్పేసి, క్రాస్ ఫైర్ అని చెప్పేసి బాగున్నాయి యువతల. అసలు ఈ షాప్లో అయితే ఎవరే లేరు మరి, ఘోరం ఎంటీ షాప్. దాంతో గన్ను పెట్టి కాలుస్తున్నారు ఆ షాప్లో అయితే. అండ్ ఇక్కడే ఈమె కంగారుగా మాట్లాడతామని చూసుకోండి. మొత్తం ఏమన్నా నన్ను చూస్తే నన్ను వచ్చి కొట్టబోతుంది. అయ్యా ఎవరికో ఫోన్ చేస్తుంది పోలీసులకి, మళ్ళీ నేను రికార్డ్ చేస్తా ఉంటే నువ్వు రికార్డ్ చేస్తున్నావు ఏంట్రా అని చెప్పి నన్ను వచ్చి కొట్టబోతుంది. కొంచెం దూరంగా వెళ్ళిపోదాం. ఏంటో మరి ఇక్కడ అందరూ కొంచెం తేడాగానే ఉంటారు. మనుషులు చూడడానికి అందంగా ఉన్నారు కానీ మనసు మాత్రం నల్లగా ఉందమ్మా. బయట మనుషులు అందంగా ఉన్నారు, ఒక్క మనసు ఇక్కడ తెల్లగా లేదు. చాలా బాధాకరమైన విషయం. అబ్బో బాగుందయ్యా, బాగుంది. యువతల పక్క ఏంట్రా, ఇక్కడ ఎవరు ఆడట్లేదా మీరు? ఓకే, ఇక్కడ కౌంటర్లో అమ్మాయిలను పెట్టలేదు, అందుకే ఎవరు ఆడట్లేదు అనమాట. బిగ్ టీత్. ఏ కౌంటర్ దగ్గర అమ్మాయిలు ఉన్నారో ఆ కౌంటర్ దగ్గరే జనాలు ఉన్నారనమాట. వెళ్ళి గేమ్స్ అవన్నీ ఆడుతున్నారు. మిగతా కౌంటర్ల దగ్గర అమ్మాయిలు. ఇది చూడండి, ఈ కౌంటర్ ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీ కౌంటరు. బాగున్నావు అమ్మా, సూపర్గా ఉన్నావు. భలే తయారై వచ్చేసారయ్యా అందరూ, అందంగా నిగనిగలాడిపోతున్నారు. షవర్మా అయితే తిందామని చెప్పేసి అయితే వచ్చినాం మనం. ఇక్కడైతే చూడండి ఎంత పెద్దది ఉందో. పెద్ద చికెన్ షవర్మా అయితే పెట్టుకొని ఉన్నారు. బ్రదర్ అయితే తయారు చేస్తున్నారు చూడండి, జుబ్ బండుల ముక్కలతో వేసి. నేనైతే షవర్మా చెప్పిన 4 మన్నాతలు అంట, అంటే మన కరెన్సీలో 200 రూపాయలు అనమాట. ఒక చిన్న షవర్మా 200 రూపాయలు. ఇక్కడ ఇండియాలో 100 రూపాయలకి దొరికేది, ఇక్కడ 200 రూపాయలు. పర్లేదులేండి, తీసుకుందాం. తనైతే తయారు చేస్తున్నాడు బాగానే, జబ్ అని కొట్టేసి. ఒక షవర్మా చెప్పిన చేయండి అయ్యా, ఒకటైతే చేసేయండి అయ్యా, నాకు డబ్బులు అయితే కట్టేస్తాను. క్యాష్
వన్ ఆ పాపకి అయితే డబ్బులు అయితే ఇచ్చినాను. 20 మన్నాతులు అయితే ఇచ్చిన, మీరైతే చూసుకోవచ్చు. 4 అనింది. 4 అంటే ఇంకా నాకు 16 మన్నాతులు అయితే ఇవ్వాలా రిటర్న్. ఇంకా చీజులు గట్రా అన్నీ ఉన్నాయి. నేనైతే తీసుకున్నా, ఒకసారి ట్రై చేసి అయితే చూద్దాము. షవర్మా ఏమంటే ఏదో బన్ను ముక్కలు వేసి ఇచ్చేసాడు, మోసం చేసాడు. మళ్ళీ మనం ముందే మొహమాటం, జనాలను అడగము, అందుకని చెప్పేసి వాడు ఇచ్చి తీసుకొని వచ్చేసిన. షవర్మా కాకపోయినా బన్ను ముక్క కూడా బాగానే ఉంది. లైట్గా మధ్యలో చికెన్ వేసినాడు, మంచిగానే అనిపిస్తుంది. అయ్యా ఇది వచ్చి 3.5, షవర్మా వచ్చి 4. వాడు నాకు బన్ను ముక్కలు ఇచ్చేసి దీన్నే షవర్మా అనేసినాడు. షవర్మా ఇట్లా ఉంటుంది, బన్ను రోల్ చేయాలి. ఇంకా చాలా తినాలి మనం. ఇది ఒకటే కాదు, వీడియో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది యాక్చువల్గా. ఇంకా చాలా ఉన్నాయి తినాల్సినవి. ప్రతి ఒక్కటి అయితే వెళ్ళి తినేసి ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను ఎలా ఉందో ఏంటో అనేసి. షవర్మా అయితే అయిపోయింది కదా, ఇంకైతే ఏమన్నా స్వీట్ తిందామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇక్కడైతే స్వీట్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చినాను. ఇక్కడైతే చూసుకోండి, అండ్ అవతల బగ్గడి చూసుకోండి, కోన్ డాగ్స్ అంట. కోన్ డాగ్స్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు. అయ్యా, ప్రతి స్టాల్కి ఒక్కొక్క పేరు ఉందబ్బా, మీరైతే చూసుకోవచ్చు. స్టాల్ పైన వైట్ కలర్ బోర్డు ఉంది చూసారా, ప్రతి స్టాల్కి ఒక్కొక్క పేరు అయితే ఉందన్నమాట. సో ఈ కోన్ డాగ్స్ దగ్గర అయితే కొరియన్ హాట్ డాగ్ అని చెప్పేసి ఉంది. కొరియన్ హాట్ డాగ్స్ దగ్గరికి అయితే ఫుల్ మంది జనాలు ఉన్నారనమాట. ఇక్కడైతే కాఫీ, డ్రింక్స్, ఇంకా స్వీట్ అయితే దొరుకుతుంది. నేనైతే స్వీట్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను, స్వీట్ తిందామని చెప్పేసి. అండ్ మిగతా అన్నీ మోస్ట్లీ షవర్మాలు ఆ బన్ను ముక్కలే ఉన్నాయన్నమాట. ఆ బన్ను ముక్కలు స్కిప్ చేస్తే ఇంకైతే నాకేం పెద్దగా ఏం అనిపించలేదు, అన్నీ బన్ను ముక్కలే, మొత్తం బన్ను ముక్కలే చూసుకోండి. సో ఇక్కడైతే వెళ్ళి తీసుకుందామని చెప్తే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మరి నేనైతే స్వీట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ జనాలు ఫుల్గా ఉన్నారు. ఇక్కడైతే స్వీట్ అయితే పర్చేస్ చేసుకున్నాను, నేనైతే చూసుకోవచ్చు. ఒక స్వీట్ అయితే తీసుకున్నా. ఇది వచ్చే కొద్దికి 6 మన్నాతులు అంట, ఓరియో 7 మన్నాతులు, ఆ లాస్ట్లో ఉండేది 8 మన్నాతులు అనమాట. అట్లా ఇంకా లేదంటే మీరు చాయ్ గడ్డ తీసుకోవచ్చు. చాయ్ గడ్డ నేనైతే స్వీట్ తినాలనిపించింది, అందుకంటే 6 మన్నాతులు అయితే తీసుకున్నాను. అంటే మన కరెన్సీలో 300 రూపాయలు అనమాట ఈ కేకు. 300 రూపాయలు అయితే ఇచ్చి తీసుకున్నా. హాయ్ బాయ్. 300 రూపాయలు అయితే ఇచ్చి కేక్ తీసుకున్నా. ఇప్పుడు మరి ప్లేస్ ఎతకాలి, మరి మనం ఎక్కడ కూర్చొని తినాలో మనం ప్లేస్ చూసుకోవాలి కదా. అబ్బా, అంత ఫుల్గా ఉంది చూడండి, మొత్తం నిండిపోయినారు. ఒక ప్లేస్ అయితే ఎతికి కనబెడతాం పోదండి మనం. మరి కూర్చొని నిల్చుకొని అయితే తినలేం కదా, ఏదో ఒక ప్లేస్ అయితే అక్కడ ఖాళీగా ఉంది. నేనైతే ఓపెన్ చేస్తున్నాను తిందామని చెప్పేసి. అబ్బో, డెలిషియస్గా ఉండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ముందే 300 రూపాయలు ఈ జస్ట్ దంతగా చిన్న కేక్ ముక్కు వచ్చే కొద్దికి మన కరెన్సీలో 300 రూపాయలు అనమాట. 300 రూపాయల కేక్ని అయితే తింటాం. వావ్, వర్త్ వర్మ, వర్త్ మామూలుగా లేదు. ఇది నోట్లో పెట్టంగానే కరిగిపోతుంది. మామూలు వర్త్ కాదు 300 రూపాయలకి. సూపర్, నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. ఇంకోటి కావాలనిపిస్తుంది నాకు, ఇంకో ఫ్లేవర్ కావాలనిపిస్తుంది. దానికి అది విషయం. మీకైతే నచ్చిందని చెప్పి అనుకుంటాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే వండర్ ప్రయాణ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తున్నా. ఇట్లా మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అజర్బైజాన్.